చట్టం ధనవంతులను, రాజకీయ నాయకులను రక్షిస్తుంది. పేదవారిని, తక్కువ కులం వారిని శిక్షిస్తుంది. తెలంగాణలో మరో కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవబోతుంది. ఎవరు అనుకుంటున్నారా? బండి భగీరథ్. ఆశ్చర్యంగా ఉందా? మీరు విన్నది నిజమే. మన దేశంలో ఇది కొత్త కాదు. రాజకీయ నాయకుల పిల్లలు వారి తల్లిదండ్రుల పేరు చెప్పుకొని ఎన్నో స్కామ్లు, భూ కబ్జాలు, బ్లాక్మెయిల్స్ చేసి వారి మీద కేసు ఫైల్ అయిన తరువాత వారిని కాపాడుకోవడం కోసం రాజకీయ కవచాన్ని ధరించుకోవడం మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం మరియు సంప్రదాయం. ఇప్పుడు నేను మీకు ఒక లిస్టు పెడతాను, చూడండి. ఇంకా చాలా పెద్ద లిస్టు ఉంది, టైం సరిపోదని. ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ భూ కబ్జాలు, స్కామ్లు, బ్లాక్మెయిల్స్ ఇంకా ఎన్నో నేరాలు చేసి వారి మీద కేసు ఫైల్ అయిందని తెలిసిన తర్వాత వారిని వారు కాపాడుకోవడం కోసం రాజకీయంలోకి వచ్చారు. వాళ్ళ లిస్టే ఇది. ఇంకా చాలామంది లిస్ట్ ఉంటుంది. అవన్నీ పెట్టాలంటే ఈ వీడియో సరిపోదు. ఇక మనం ఈ కేసులోకి వస్తే, మే 8 పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో రాత్రి 10 గంటలకు బండి భగీరథ్ మీద పోక్సో కేసు ఫైల్ అయింది. డిసెంబర్ 31, 2025 మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో బండి భగీరథ్ అనే వ్యక్తి తనని లైంగిక వేధింపులకు గురి చేశాడని కేసు ఫైల్ అయింది. కానీ లేటెస్ట్గా ఏమైందంటే, కేవలం లైంగిక వేధింపులు మాత్రమే కాదు కానీ పలుమార్లు తనని అత్యాచారం చేశాడని అమ్మాయి మరొక సెక్షన్ యాడ్ చేసింది. ఈ కేసు మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఈ కేసు నిరూపితం అయితే ఖచ్చితంగా 10 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు పడొచ్చు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటిదంటే, తనకి నిజంగా శిక్ష పడుతుందా? అది ఎంత సులువు కాదు. ఎందుకంటే తన తండ్రి బండి సంజయ్, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్. ఆయన వెనకాలన్న పార్టీ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రూత్ విత్ సూర్య. ఒకవేళ బీజేపీ కనుక ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కేసు తారుమారు అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ కంప్లీట్ జ్యుడిషియల్ సిస్టమ్ని సైతం కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన పార్టీ మెంబర్స్ వాళ్ళ కోర్ట్ హియరింగ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి నచ్చిన జడ్జిలను పెట్టుకోవడం, అలాగే బీజేపీ ఎవరి మీదైనా కేసు వేసి వీళ్ళకి అనుకూలంగా ఆ జడ్జిమెంట్ రావాలంటే జడ్జిని ట్రాన్స్ఫర్ చేయడం. ఒక చిన్న పిల్లవాడు వీడియో గేమ్ ఆడినట్టుగా వీళ్ళు జ్యుడిషియల్ సిస్టంతో ఆడుకుంటున్నారు. వీరికి అనుకూలమైన జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒక బిగ్ బిలియన్ డేస్లో ఆఫర్లు ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లను ఇస్తున్నారు. జ్యుడిషియల్ సిస్టమ్ని కంట్రోల్ చేసిన వాళ్ళకి మీడియాని కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కాదు. అందుకే మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ఈడీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఇలా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. కానీ ఈసారి బీజేపీ తెలంగాణలో గెలవడానికి చాలా బలంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీ కనుక ఇన్వాల్వ్ అయ్యి తన కుమారుడికి హెల్ప్ చేస్తే ప్రజలలో బీజేపీ పట్ల అసమర్థత పెరుగుతుంది. సో దీని విషయమే రీసెంట్గా బీజేపీకి సంబంధించిన తెలంగాణ పార్టీ మెంబర్స్ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఇది తన కుటుంబంలో పర్సనల్ విషయం, దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. పరోక్షంగా ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వచ్చేమో కానీ ప్రత్యక్షంగా అయితే ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు. కానీ బండి సంజయ్ అంత సులువుగా దీనిని విడిచిపెట్టాడు. ఆల్రెడీ కొంతమంది జర్నలిస్ట్ సర్టిఫికెట్స్ తీసుకున్న బఫూన్లకి మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులిచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. అసలు వీళ్ళకి పోక్సో అంటే ఏంటో కూడా తెలీదు.
ఆ అమ్మాయి అనుమతితో తనతో లైంగిక సంబంధం పెట్టుకున్న అది పోక్సో చట్టం కింద నేరమే. పోక్సో అంటే ఏంటి? ఎందుకు ఈ చట్టం ఇంత కఠినంగా ఉంది అనేది మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ సాక్ష్యాధారాలన్నీ నిరూపితమైతే అతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. శిక్ష పడినా తను జైల్లో ఉన్నా అంతా వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది. పోలీసుల బందోబస్తు బలగంలో తను భద్రంగా ఉంటాడు. లేదా దీని వాయిదాల మీద వాయిదా వేయించి సమయాన్ని పెంచుకుంటూ ఈలోపే తనని ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేపించి గెలిపియచ్చు. ఎందుకంటే ధనవంతులకు రాజకీయ నాయకులకు శిక్ష పడినా దాన్ని రక్షగా మలుచుకోవడం చాలా సాధారణం. చూద్దాం, శిక్ష పడి జైలుకి వీఐపీలా వెళ్ళి పోలీసుల సెక్యూరిటీలో భద్రంగా ఉంటాడో లేదా తప్పించుకొని రాజకీయ ప్రస్థానం మొదలు పెడతాడో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సూర్య.